ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షాలోం. ఈ దినం కొరకు 84వ కీర్తన 10వ వచనము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంటున్నది. దేవుని యొక్క ఆవరణం యొక్క ప్రాముఖ్యతను దేవుడు ఈ దినం మనందరితో మాట్లాడుతున్నాడు. మన పనుల కొరకు, మన ఉద్యోగాల కొరకు అనేక విషయాల్లో మనం సమయానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం ఆలస్యంగా వెళ్ళడం జరుగుతూ ఉంటున్నది. దేవుడు మన కోసము దేవుని సన్నిధిలో ఆయన వేచి చూచేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని ఆలయానికి ఎప్పుడు కూడా 10 గంటలకి ఆలయం స్టార్ట్ అవుతుందంటే కనీసం ఒక 5 నిమిషాల ముందన్నా మనం వెళ్ళడానికి ప్రయత్నించాలా. ఆయన మన కొరకు ఎదురు చూచేది కాదు, కానీ మనము వెళ్ళి దేవుని కొరకు, ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూడాలా అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు మనం కోల్పోవడానికి, కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం అవ్వడానికి కారణాన్ని మనం గమనించినట్లయితే దేవుని విషయాల్లో కొన్ని మనము అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. అయితే కొద్ది విషయాల్లో మనం ఎప్పుడైతే ఆయనకు నమ్మకంగా ఉంటామో ఆయన అనేక విషయాల్లో మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మొదటగా ఆయన సన్నిధిని, ఆయన రాజ్యాన్ని మనం వెదకవలసిన వారుగా మనం ఉంటున్నాం. ఈ దినం మనమందరము కూడా ఒక తీర్మానంతో మనము ముందుకెళ్దాము. దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ దినం మా ప్రియులు తరపెట్టేటటువంటి కార్యం అంతట్లో ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించండి. నీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.